నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఒక్కొక్కరు రాత ఒకలా ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు ఏంటంటే పక్క వాళ్ళని గోకి రోత పుట్టించేలాగా వ్యవహరించి దాంట్లో ఏదో రాక్షసానందం పొందుతారు. నేను మొనార్క్ని అని చెప్పేసి ఆయనది ఒక పెద్ద డైలాగ్ ఉంటుంది ఒక సినిమాలో. రామకృష్ణ గారు కూడా ఉంటారు ఆ సినిమాలో. అలాగే ఉంది ఆయన తీరు. అంటే ఊరంతా ఒక దారిది అయితే ప్రకాష్ రాజ్ గారిది ఒక దారి. ప్రపంచం అంతా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కాన్సెప్ట్ని అప్రిషియేట్ చేసి ఆహ్వానిస్తుంటే ప్రకాష్ రాజ్ గారు మాత్రం ఒంటి మీద కారం రాసుకొని కడుపులో కారపొడేసుకొని ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే అది ట్వీట్ చేయటం. తప్పేం లేదు, ఆయన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాడు కాబట్టే ఈ దేశంలో మెజారిటీ మతస్థుల మీద ఎన్ని అవాకులు చవాకులు పేరినా ఆయన నిబ్బరంగా ఉంటాడు. జార్జ్ సోరెస్ గ్యాంగ్ ఆశీస్సులు ఆయనకు పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. ఆ అంశం పక్కన పెడితే తాజాగా ఆయన ఇంకో ట్వీట్ తోటి మళ్ళీ వచ్చాడు. ఈ ట్వీట్లో ఏంటంటే చిరుమందహాసంతో ఆయన పక్కనే తమిళనాడు ముఖ్యమంత్రి పెద్ద స్టాలిన్, యూతుల పక్కనేమో చిన్న స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, వీళ్ళందరూ కూర్చొని విత్ ఏ డెప్యూటీ సీఎం అంటే ఎటకారం అనమాట. యువతల ఈయన కూడా డిప్యూటీ సీఎం కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా. నువ్వు కాకపోతే ఏంటి, నాకు పక్కన స్టాలిన్ ఉన్నాడు, పెద్ద స్టాలిన్ కొడుకు చిన్న స్టాలిన్ ఉన్నాడు. మనకు అట్లాగా సినిమాల్లో పెద్ద సీను చిన్న సీను అంటే చెప్పుకుంటాడు. అలాగే పెద్ద స్టాలిన్ చిన్న స్టాలిన్ అన్నాడు. సో ఒకవైపు నాకు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకోవైపు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. నా భోగం వేరేయా పవన్ కళ్యాణ్, నన్ను ఎవడు ఏం పీకలేడు అని ఆ పిక్చర్ ద్వారా ఆయన మెసేజ్ పంపించాడు. ఆయన సరదా అది, మనం ఎందుకు కాదనాలి అని దాని పక్కన మళ్ళీ జస్ట్ ఆస్కింగ్ అని ట్యాగ్ చేశాడు అనమాట. సరే, జనాలు ఊరుకోరు కదా, ట్రోల్స్ ఎట్టొచ్చాయంటే దానికి చూస్తుంటే. అంటే ఇక్కడ నేను అది చెప్పాలో చెప్పకూడదు తెలియదు, కానీ చెప్పను. ఒక నెటిజన్ రాశాడు రిప్లయింగ్ టు ప్రకాష్ రాజ్, ఏ డాష్ విత్ ఏ కాలర్ బెల్ట్ సిట్టింగ్ విత్ అనదర్ వితౌట్. అంటే కాలర్కి బెల్ట్ మనం వేటికి పెడతాం తెలుసు కదా, అవన్నమాట. మళ్ళీ ఆ పేర్లు ఎందుకు నేను చెప్పాలి, వాళ్ళు పోల్చారు కదా అని నేను పోల్చలేను కదా. పైగా ప్రకాష్ రాజ్ గారు అంటే నాకు కూడా అభిమానం ఆయన నటనంటే. సరే, మొత్తానికి ఏంటంటే మనం ఎక్కడైనా ఉదయం పూట సాయంత్రం పూట వ్యాహ్యాలకి వెళ్ళినప్పుడు, ఈవినింగ్ వాక్ మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు మనకి ఊసిపోక కొంచెం ఈ సంపన్న కుటుంబాల్లో లేకపోతే ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఇంట్లో వేరే వాటిని పెంచుకుంటూ ఉంటాం, వాటికి బెల్ట్ కట్టి తీసుకెళ్తూ ఉంటాం. ఆ ఫోటో ఆయనకు అట్ట కనిపిస్తుందట. బెల్ట్తో ఒక ఆయన, బెల్ట్ అదే కాలర్ బెల్ట్తో ఒక ఆయన, కాలర్తో ఒక ఆయన, కాలర్ లేకుండా ఒక ఆయన అని చెప్పి వితౌట్ కాలర్ బెల్ట్ అని మెన్షన్ చేస్తూ సరదాగా ఒక వ్యాఖ్యానం చేశారు. డూయింగ్ వాట్ హీ డస్ ది బెస్ట్. ఇంకో వేరే రెండు జంతువుల బొమ్మలు చూపిస్తూ ఇంకో కామెంట్, అవి మరీ మెన్షన్ చేయలేం. అలాగే ఆయన ఆచారాలు, ఆయన సంప్రదాయాలు, వాటి గురించి ఇట్లా జరుగుతుందన్నమాట. ఇంకొక ఇమేజ్ పెట్టి విత్ డిప్యూటీ సీఎం గివింగ్ వార్నింగ్ టు నందాజీ. నందా అనే ఒక రోల్ ప్లే చేస్తారు ఒక సినిమాలో, అందులో పవన్ కళ్యాణ్ హీరో, ప్రకాష్ రాజ్ ఏమో నందా అనమాట. నందాని వార్న్ చేస్తున్న ఇమేజ్ పెట్టి. సో గెలికి గోక్కోవటం అంటే ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు చేస్తున్న పని. అయా, మీకు సనాతన ధర్మం మీద మీకు విరక్తి, విపరీతమైన ద్వేషం, కోపం, ఆగ్రహం, కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. ఇవే కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇతర ధర్మాలు, ఇతర మతాల్లో జరుగుతున్న అనాచారాల మీద మీరు మాట్లాడతారా ప్రకాష్ రాజ్ గారు, మాట్లాడగలరా ప్రకాష్ రాజ్ గారు అని చెప్పేసి ఆయన్ని ప్రశ్నించేవాళ్ళు నెటిజన్స్ లక్షల సంఖ్యలో వచ్చేస్తున్నారు. ఇంతమందితోటి గొడవ పెట్టుకోవటం అవసరమా ప్రకాష్ రాజ్ గారు? పవన్ కళ్యాణ్ గారు చేసిన దాంట్లో మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు వచ్చి ఆయనతోటి నేరుగా భేటీ అవ్వండి. మీ సనాతన ధర్మం కాన్సెప్ట్ నాకు నచ్చలేదు, నేను మీతో కలిసి చాలా సినిమాలు చేశాను, మీరు ఒకప్పుడు ఎలా ఉండేవారు, చెగువేరలాగా ఉండేవారు, మధ్యలో మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళతో కలిశారు, బహుజన్ సమాజ్ పార్టీ అన్నారు, మళ్ళీ కాషాయం జెండా వేసుకున్నారు, ఇప్పుడేమో దీక్ష అంటున్నారు, 11 రోజులు దీక్ష చేశారు, మన తిరుమల వెళ్ళారు, మీరు మీ కుమార్తె చేత డిక్లరేషన్ ఇప్పించారు, మళ్ళీ మీరేమో సనాతన ధర్మం డ్రెస్ వేసుకొని ఆ ధర్మం ప్రకారం సంప్రదాయం ప్రకారం మీ ఆహారం మార్చుకొని జనాల్లో ఏదో ఒక ఇమేజ్ సృష్టించే ప్రయత్నం చేశారు అని అడగచ్చు కదా. ఇంతకీ ఈయన కోపం వల్ల ఏంటంటే ఈ చిన్న స్టాలిన్ అంటే ఉదయనిధి స్టాలిన్ని ప్రశ్నించడం పవన్ కళ్యాణ్ గారు. ఆయన అప్పుడు ఆ మధ్య మలేరియా, డెంగ్యూలతో సనాతన ధర్మాన్ని పోల్చి అభాస్పాలయ్యారు కదా. ముందర ఆయన కుటుంబంలోనే ఒక ఫార్ములా లేదు, ఒకే ఒక్క ఫార్ములా లేదు.
ఆయన తండ్రి క్రైస్తవ సంప్రదాయం ఆచరిస్తారు. మరి కాసేపు నాస్తికుడు అంటారు. మరి ఈయన కూడా అంతే. మరి ఈ నాస్తికుడో క్రైస్తవుడో తెలియదు. మరి తల్లి వచ్చేప్పటికీ పక్కా హైందవ సంప్రదాయం ఫాలో అవుతుంటారు. ఆవిడ రాజశ్యామల యాగం చేయించుకుంది విశాఖపట్నం వచ్చి. చాలామందికి ఆ విషయం తెలియదు. స్టాలిన్ గారి భార్య, పెద్ద స్టాలిన్ గారి భార్య వచ్చి విశాఖపట్నం వచ్చి ఒక పీఠంలో రాజశ్యామల యాగం చేయించుకుంది తమిళనాడు ఎలక్షన్స్ ముందు. మరి మరి ఇంట్లో ఏమో భర్త క్రైస్తవుడో నాస్తికుడో తెలియదు. కొడుకు అయితే మరి నాస్తికుడు అనుకోవాలి, కానీ హీ మ్యారీడ్ ఏ క్రిస్టియన్. మళ్ళీ అది ఆయనే చెప్తాడు. మరి ఈ హిందూ సనాతన ధర్మాన్ని మలేరియా డెంగ్యూతో పోలిస్తే వేరే ధర్మాన్ని దేంతో పోలుస్తాడు? అలా పోల్చగల దమ్ము చిన్న స్టాలిన్కి ఉందా? అది అడగాలి కదా ఈయన. దాంట్లో ఉండే అనాచారాల గురించి కూడా మాట్లాడాలి కదా అని ప్రకాష్ రాజ్ గారు అడగరు. ప్రకాష్ రాజ్ గారికి ఏంటంటే ఇవాళ అంతర్జాతీయ వేదికల మీద ప్రశంసలు కావాలి. జార్జ్ సొరేస్ గ్యాంగ్ ఈ దేశంలో స్పష్టంగా ఒక మిషన్ తోటి దిగింది, మోడీ సర్కార్ని దించేయటం. సరే, మోడీ గారు జాతకం బాగపోతే ఆయన ఎట్టకు దిగిపోతాడు. ఈ రెండు రాష్ట్రాల ఇప్పుడు జరగబోయే, ఆల్రెడీ జరిగిన రెండు రాష్ట్రాలు, జరగబోయే 3 రాష్ట్రాల ఎన్నికలు రిజల్ట్ కాస్త అటు ఇటు అయితే ఆయన మార్చి వేరే వాళ్ళని పీఎంగా కూర్చోబెట్టే అవకాశాలుని ఆర్ఎస్ఎస్, బీజేపీ చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాయి. ఎవరో కాదు, యోగి ఆదిత్యనాథ్. సో యోగి ఆదిత్యనాథ్ అన్న మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు ఒంటికి కారం రాసుకొని అస్సరబ్ అనుకుంటూ వేప మండలు ఒంటి మీద ఇసురుకుంటూ జనంలోకి వస్తాడు. ఇన్ని చేస్తావు కదా ప్రకాష్ రాజ్, నెటిజన్స్ అడుగుతున్నారు. నేను అడగట్లేదు, నేనైతే ప్రకాష్ రాజ్ గారు అని అంటే నాకు కూడా ఆయన అంటే అభిమానం. ఇందాకే చెప్పారు, రెండోసారి చెప్తున్నా. ఇన్ని చేస్తున్నారు కదా ప్రకాష్ రాజ్ గారు, మీరు ఇదే సమదర్శనం అందరి పట్ల చేస్తారు. అన్ని ధర్మాల పట్ల, అన్ని ధర్మాలు అన్ని మతాల్లో జరుగుతున్న అనాచారాలు, మీవన్నీ అనాచారము, ఇదంతా పుక్కిటి పురాణాలు, అంతా బోగస్ అని మీరు ఈ నాస్తిక సమాజాలు వెంబడి తిరిగి మాట్లాడుతుంటారు కదా. అలాగే అన్ని విషయాల్లోనూ కూడా ఇలాగే మీ ప్రకటన ఉండాలిగా. మీ భావ ప్రకటనని కేవలం హిందూ సనాతన ధర్మానికి మాత్రమే కన్ఫైన్ చేయటం. మరి పవన్ కళ్యాణ్ మీద విషం జమ్మని మీకు ఏమన్నా స్పెషల్ మిషన్ ఏమన్నా ఇచ్చారా? అచ్చంగా ఆయన మీద ఎందుకు పడిపోతున్నారు మీరు? రకరకాల అంశాలు ఈరోజు తెర మీదకి వస్తున్నాయి ప్రకాష్ రాజ్ గారు. సో అది ఇట్స్ అప్ టు యూ అనుకోండి. డెమోక్రసీలో ఎవరైనా దేన్నైనా ఆచరించవచ్చు, దేన్ని ఆచరించకుండాను ఉండవచ్చు. మీరు ఇవేమీ కాదు, మీకు నాస్తికత్వం సమానం. సో మీరు ఉగ్రవాదానికి వ్యతిరేకులు. ఎందుకంటే మీరు నిన్న ఇంకో ట్వీట్ పెట్టారు కదా, మీరు సనాతన ధర్మాన్ని పరిరక్షించండి, మేము సమాజాన్ని పరిరక్షిస్తామని. ఎక్కడ పరిరక్షిస్తున్నారు సార్? మీరేమో విదేశాల్లో షూటింగ్లో ఉంటుంది, విజయవాడలో వరదలు వస్తే ఇంత మరి కొన్ని లక్షల మంది ఇబ్బంది పడ్డారు ఒక 10-15 రోజుల పాటు. మా ముఖ్యమంత్రి గారు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు మీకు ఎటకారంగా అంటుంటారు కదా డిప్యూటీ సీఎం, వాళ్ళేమో జనాల్లోకి వచ్చి ఆ రిలీఫ్ మెజర్స్లో పాలు పంచుకుంటుంటే మీరు ఎక్కడో కూర్చొని ట్వీట్లు చేసేస్తున్నారు. ఇప్పుడు మీరు అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అప్పీల్ ఏంటంటే, ప్రకాష్ రాజ్ గారు మీరు వచ్చేయండి. ఆంధ్రప్రదేశ్ సమాజంలో బోల్డని రుగ్మతలు ఉన్నాయి, వాటిని అడ్రస్ చేసి మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ స్వస్థత చేకూర్చి సువార్త చెప్పి వెళ్ళిపోండి. ప్రజలు వెయిట్ చేస్తున్నారు ప్రకాష్ రాజ్ గారు.